హమాస్ హిజ్బుల్లాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంది. దీంతో ఇజ్రాయెల్ పై ప్రతి దాడులు చేసేందుకు హెజ్బుల్లా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుకున్న ఐడిఎఫ్ లెబనాన్ రాజధాని బీరూట్ పై భీకర దాడులు చేసింది. హెజ్బుల్లా ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందిస్తున్న ఫైనాన్షియల్ సంస్థలే లక్ష్యంగా దాడులు చేసింది. అల్ ఖర్ద్ అల్ హసన్ అనే గ్రే మార్కెట్ బ్యాంక్ హెజ్బుల్లాకు ఆర్థికంగా సహాయం చేస్తుంది. దీంతో హెజ్బుల్లా ఆర్థిక మూలాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. దీంతో బీరూట్ నుంచి ప్రజలు వెళ్లిపోవాలని ఐడిఎఫ్ ఆదేశాలు జారీ చేయడంతో వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం హమాస్ పొలిటికల్ చీఫ్ హానియేను, హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను మట్టుబెట్టింది. తాజాగా హమాస్ మిలిటరీ గ్రూప్ యహ్యా సిన్వర్ను హతమార్చింది. దీంతో ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకునేందుకు హమాస్, హిజ్బుల్లా ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే హమాస్ అధినేత యహ్యా సిన్వర్ను చంపిన నేపథ్యంలో ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు దిగుతామని లెబనాన్లోని హిజ్బుల్లా ఇటీవల హెచ్చరించింది. ఈ క్రమంలోనే టెల్ అవీవ్ మరిన్ని భీకర దాడులకు సిద్ధమైంది. ఈసారి హిజ్బుల్లా ఆర్థిక మూలాలపై గురిపెట్టింది. రానున్న గంటల్లో బీరూట్ సహా లెబనాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బాంబు దాడులకు పాల్పడనున్నట్లు ప్రకటించింది. హిజ్బుల్లా ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థికంగా అండగా ఉండే ప్రాంతాలకు సమీపంలో ఉన్న ప్రజలు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. లెబనాన్ వ్యాప్తంగా ఉన్న అల్ ఖర్ద్ అల్ హసన్ బ్రాంచీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని వెల్లడించింది. అల్ ఖర్ద్ అల్ హసన్ అనేది లైసెన్స్ లేని గ్రే మార్కెట్ బ్యాంక్. హిజ్బుల్లాకు నిధులు సమకూర్చే ప్రధాన ఆర్థిక వనరుగా పనిచేస్తోంది. లెబనాన్ వ్యాప్తంగా దీనికి దాదాపు 30 బ్రాంచీలు ఉన్నాయి. ఇందులో సగం బీరూట్లోని అత్యంత రద్దీ అయిన ప్రదేశాలు, నివాస సముదాయాల్లోనే ఉన్నాయి. ఇజ్రాయెల్ హెచ్చరికలు వచ్చిన కాసేపటికే బీరూట్లోని పలు ప్రాంతాల్లో భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయి. శివారు ప్రాంతాల్లోని దాదాపు 11 ప్రాంతాల్లో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. నగరంలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోనూ దాడులు జరిగాయి. మరోవైపు హెచ్చరికల నేపథ్యంలో బీరూట్లోని వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు. ప్రాణభయంతో మూకుమ్మడిగా వీధుల్లోకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇజ్రాయెల్ దాడిలో తమ దేశానికి చెందిన 3 సైనికులు మృతి చెందారని లెబనాన్ ప్రకటించింది. బీరూట్తో పాటు దక్షిణ లెబనాన్ పైన ఐడిఎఫ్ భారీ స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇక పశ్చిమాసియాలో సంఘర్షణలను తగ్గించడానికి చర్చలు జరిపిన అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడం కంటే ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య డీల్ తీసుకురావడమే సులభమని ఆయన అన్నారు. బెర్లిన్లో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ పాల్గొన్నారు. మధ్యప్రాచ్య దేశాలలో సంఘర్షణను ముగించే మార్గం గురించి తాము చర్చించామని, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలకు కొంతకాలం పాటు నిలిపివేయడానికి తమ దగ్గర ఓ ప్రణాళిక ఉందని బైడెన్ అన్నారు. దాన్ని తమ మిత్రదేశాలు కూడా అంగీకరించాయని, ఇక ప్రస్తుతం జరుగుతున్న చర్చల నేపథ్యంలో లెబనాన్తో ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం త్వరలోనే సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. కానీ గాజాపై మాత్రం డీల్ కుదరడం కష్టంగా కనిపిస్తోందని, అయినా కూడా ఈ చర్చలతో తప్పకుండా ఫలితం ఉంటుందని భావిస్తున్నామని బైడెన్ పేర్కొన్నారు. అయితే హమాస్ అధినేత సిన్వర్ మరణం తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బైడెన్కు ఫోన్ చేసి బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందాలపై చర్చల గురించి మాట్లాడినట్లు ప్రచారం జరిగింది. మరోవైపు మధ్యప్రాచ్య దేశాలలో ఉద్రిక్తతలను నివారించడానికి తాము కృషి చేస్తున్నామని బ్రిటన్ ప్రధాని స్టార్మర్ తెలిపారు. ఈ ఘర్షణకు సైనిక చర్యలే పరిష్కారం కాదని, దౌత్య చర్చలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. ప్రస్తుతం గాజాలో కాల్పుల విరమణ, బందీలను తక్షణమే విడుదల చేయడం, తక్షణ మానవతా సాయం అందించడం అవసరమని, ఇరు దేశాల మధ్య దీర్ఘకాల శాంతి భద్రతల స్థాపనకు ఇదే ఏకైక మార్గమన్నారు. ఇదిలా ఉండగా గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. బెట్ లాహియాలో ఇజ్రాయెల్ చేసిన భూతల దాడిలో 87 మంది మృతి చెందారని, 40 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడులతో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. గత 2 వారాలుగా ఉత్తర గాజాను ఇజ్రాయెల్ సైన్యం పూర్తి స్థాయిలో దిగ్బంధించింది. హమాస్ మిలిటెంట్ల ఏరివేతే లక్ష్యంగా భారీ ఆపరేషన్ నిర్వహిస్తోంది. దీంతో ఈ ప్రాంతానికి ఆహారం, తాగునీరు కూడా సరఫరా కావడం లేదు. ఉత్తర గాజాలోని బెట్ లాహియాలో హమాస్ స్థావరాన్ని మాత్రమే తాము లక్ష్యంగా చేసుకున్నామని ఐడిఎఫ్ తెలిపింది. మృతుల సంఖ్య విషయంలో పాలస్తీనా ఆరోగ్య శాఖ చెబుతున్న గణాంకాలను తప్పుబట్టింది. అంతమంది మరణించలేదని తెలిపింది.
తాజా దాడి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ప్రతినిధి తీవ్రంగా స్పందించారు. తక్షణమే యుద్ధాన్ని ఆపాలని ఇరు వర్గాలకు విజ్ఞప్తి చేశారు. సాధారణ పౌరులపై నిరంతరం జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని, యుద్ధం ఆగాల్సిందేనని స్పష్టం చేశారు. బందీలను హమాస్ విడిచిపెట్టాల్సిందేనని, పాలస్తీనియన్ల వలసలు ఆగాల్సిందేనన్నారు.